ఆత్మీయత అనురాగాలకు ప్రతీక రంజాన్ అని టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ అన్నారు. కాకినాడ నగరంలో రామకృష్ణారావుపేట కొత్తూరు మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మోహన్ వర్మ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాల ద్వారా మనుషులు పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్, కుతుబుద్దీన్, అబ్దుల్ గాలిబ్, షేక్ హుస్సేన్, షాజాన్, ఫాజిల్, మొహుద్దీన్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎండి ఖాన్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, నాయకులు అన్సర్, తాజుద్దీన్ సయ్యద్, సిటీ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫైజల్, ముక్కరం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కోరికలు కోరుకున్నారో మీరందరూ హ్యాపీగా లైఫ్లో ఇంకా ఎక్కువగా ఎదగాలని చెప్పేసి మీరు ఏదైతే కోరికలు అల్లాని కోరుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి, అలాగే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు రాలేకపోయారు, ఆయన వచ్చి మా సమస్యలు ఏదైనా చెప్పుకునే వాళ్ళు, మాకు ఏదైనా కోరిక ఉంటే అడిగేవాళ్ళని చెప్పేసి అంటున్నారు. ఆయన బదులుగాని కొన్ని అనివార్య కారణం వల్ల రాయినప్పటికీ నేను వచ్చి ఈరోజు ఇఫ్తార్లో మీతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకే కాదండి, మీకు ఏదైనా సమస్యలు ఉన్న కోరికలను నన్ను అడిగినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరగా నేను తీసుకొని చేస్తాను తప్పకుండా. మరొకసారి అక్కడ వచ్చిన అనేటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. మేమంతా ఎప్పుడైనా సరే వెళ్ళాలంటే మరి వారు అమీనుగా వచ్చారు కనుక వర్మ గారు నిన్ను కోరుకునే పెట్టింటే నాన్నగారు వద్ద తీసుకెళ్ళి మా యొక్క ఏదైనా కోరికలుంటే తీరుస్తారని ముఖ్యంగా మేము చాలా వెనకబడి ఉన్నాం. ఈ వెనకబడి ఉన్న అంతా ఘాట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఘాట్ ఏరియాలో మాకు తెలుసు, వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు. ఆయన తండ్రి గారితో చెప్పి నేను మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ అయినప్పుడు వారి వద్దకు వెళ్ళాను. వారు ఒకటే మాట్లాడారు, బాబు ఇప్పుడు మన దగ్గర ఏం డబ్బులు లేవు, తప్పకుండా కానీ డబ్బులు వస్తే కాకినాడలో ఏ మసీదుకి వేయకుండా మొట్టమొదటిసారిగా నీకే ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. భగవంతుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి.